Good afternoon, students. Welcome to ABN and PRR College online classes. This session is for first BSc Biotechnology students. So, coming to the session, our today's topic is vitamin C, ascorbic acid. So, మనం previous classes లో vitamins చూసామండి. Fat soluble vitamins and water soluble vitamin కూడా చూసాం. Vitamin B complex. So, ఇది water soluble vitamin C, which is also called as ascorbic acid. సో వైటమిన్ సిని ఫస్ట్ ఐసోలేట్ చేసింది 1932లో అండి. 1932లో ఫస్ట్ ఐసోలేట్ చేశారు బై ద సైంటిస్ట్స్ సి గ్లెన్కింగ్ అండ్ డబ్ల్యూఏ వాంగ్. ఈ ఇద్దరు సైంటిస్టులు కూడా మనకి ఫస్ట్ ఐసోలేషన్ అన్నది చేశారు వైటమిన్ సిని ఫ్రమ్ లెమన్ జ్యూస్ నుంచి వైటమిన్ సిని ఐసోలేట్ చేయడం అనేది జరిగింది. సో వైటమిన్ సి వాజ్ కాల్డ్ ఆస్కార్బిక్ యాసిడ్ అని కూడా అంటాము డ్యూ టు ఇట్స్ యాంటీ స్కార్బిటిక్ ప్రాపర్టీ. దీనికి యాంటీ స్కార్బిటిక్ ప్రాపర్టీ ఉండడం వల్ల దీన్ని ఆస్కార్బిక్ యాసిడ్ అని అంటాము. అండ్ ఇట్ హ్యాస్ ఎ క్యూరింగ్ యాక్షన్ ఎగ్నెస్ట్ స్కర్వీ అనే ఒక డిసీజ్ని క్యూర్ చేస్తుంది అండి ఈ వైటమిన్ సి. సో దానివల్ల దీన్ని యాంటీ స్కర్బ్యూటిక్ ఫ్యాక్టర్ అని కూడా అంటాం. ఓకేనండి, స్కర్వీ అనే డిసీజ్ని క్యూర్ చేయడానికి వైటమిన్ సి అన్నది హెల్ప్ అవుతుంది. సో అందువల్ల మనం దీన్ని యాంటీ స్కర్బ్యూటిక్ ఫ్యాక్టర్ అని కూడా అంటాము. అండ్ నాట్ ఓన్లీ దట్, వైటమిన్ సి కెన్ ఆల్సో ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్ అండి. సో వైటమిన్ సి మన హ్యూమన్స్ హెల్త్లో కానీ లేకుంటే డిసీజ్ని క్యూర్ చేయడంలో కానీ చాలా హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చి కెమిస్ట్రీ. ఓకేనండి, దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ వైటమిన్ సి. సో వైటమిన్ సి యొక్క స్ట్రక్చర్ అండి. సో మనకి వైటమిన్ సి వచ్చి ఇట్స్ ఏ హెక్సోస్ అండి, హెక్సోస్ డెరివేటివ్. దీంట్లో మనకి 6 కార్బన్స్ ఉంటాయి. ఇట్స్ ఎన్ హెక్సోస్ డెరివేటివ్ అండ్ క్లోజ్లీ రిజెంబల్స్ మోనోసాక్రైడ్ ఇన్ స్ట్రక్చర్. సో ఇది మనం చూస్తే ఎలా ఉంది అంటే మోనోసాక్రైడ్లా ఉంది కదండి. సో మోనోసాక్రైడ్ విచ్ ఈస్ ఎన్ కార్బోహైడ్రేట్స్ మోనోసాక్రైడ్ స్ట్రక్చర్ లా ఉంది కాబట్టి ఇది మోనోసాక్రైడ్ స్ట్రక్చర్ లాగా ఉంటుంది. ఇట్స్ ఎన్ హెక్సోస్ డెరివేటివ్ అండి. 6 కార్బన్స్ ఉంటాయి దీనికి. సో దీన్ని ఫస్ట్ ఆస్కార్బిక్ యాసిడ్ యొక్క కెమికల్ స్ట్రక్చర్ని ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు అంటే హావర్త్ అండ్ హిస్ వర్కర్స్ ఇన్ 1933. హావర్త్ అండ్ ఆయనతో పనిచేసే వర్కర్స్ 1933లో మనకి కెమికల్ స్ట్రక్చర్ని ఎస్టాబ్లిష్ అన్నది చేయడం జరిగింది. సో ఇది నేను ఇక్కడ ఇండికేట్ చేస్తున్నాను కదండి, దిస్ ఈస్ ఎల్ ఆస్కార్బిక్ యాసిడ్ అండ్ ఇది డెహైడ్రో ఎల్ ఆస్కార్బిక్ యాసిడ్. సో మనకి ఇక్కడ ఏమైంది అంటే ఎల్ ఆస్కార్బిక్ యాసిడ్లో మనకి 2 హైడ్రోజన్స్ అన్నవి రిమూవ్ అవుతాయండి. సెకండ్ కార్బన్ దగ్గర థర్డ్ కార్బన్ దగ్గర 2 హైడ్రోజన్స్ అన్నవి రిమూవ్ అయిన తర్వాత స్ట్రక్చర్ ఎలా ఫామ్ అవుతుంది అంటే మనకి డిహైడ్రో ఎల్ ఆస్కార్బిక్ యాసిడ్ కింద ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూస్తే సెకండ్ కార్బన్ దగ్గర థర్డ్ కార్బన్ దగ్గర మనకి హైడ్రోజన్స్ అన్నవి రిమూవ్ అయిపోయాయి. సో దిస్ ఈజ్ ఎ రివర్సిబుల్ ప్రాసెస్ అండి. సో దిస్ ఈజ్ ఎ రివర్సిబుల్ రియాక్షన్. ఇది రివర్సిబుల్ రియాక్షన్. ఇన్ కేస్ ఈ డిహైడ్రో ఎల్ ఆస్కార్బిక్ యాసిడ్కి కనుక హైడ్రోజన్స్ వచ్చి అంటే వాటర్ మాలిక్యూల్ వచ్చి యాడ్ అయింది అనుకోండి, హైడ్రేషన్ అన్నది జరిగితే ఇది ఏమవుతుంది అంటే డిహైడ్రో ఎల్ ఆస్కార్బిక్ యాసిడ్ అన్నది 2,3 గ్లోనిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అవుతుందండి. 2,3 గ్లోనిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకేనండి. సో ఎల్ ఆస్కార్బిక్ యాసిడ్ నుంచి మనం 2 హైడ్రోజన్స్ అనేవి రిమూవ్ చేస్తే అది డిహైడ్రో ఎల్ ఆస్కార్బిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అవుతుందండి. ఇన్ కేస్ ఈ డిహైడ్రో ఎల్ ఆస్కార్బిక్ యాసిడ్కి వాటర్ మాలిక్యూల్ వచ్చి యాడ్ అయితే కనుక అది మనకి 2,3-డైకీటోగ్లోనిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇది ఈ 2,3-డైకీటోగ్లోనిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అయింది. ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అండి ఇది. సో మనకి ఎల్ ఆస్కార్బిక్ యాసిడ్ అండ్ డిహైడ్రో ఎల్ ఆస్కార్బిక్ యాసిడ్స్ అన్నవి యాక్టివ్ ఫార్మ్స్, 2,3-డైకీటోగ్లోనిక్ యాసిడ్ అన్నది ఇన్యాక్టివ్ ఫార్మ్ అండి. సో దిస్ ఈస్ ద కెమిస్ట్రీ ఆఫ్ వైటమిన్ సి. సో కమింగ్స్ టు ద ఫుడ్ సోర్స్. సో మనకి వైటమిన్ సి అనేది ఇట్స్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఫ్రూట్స్లోను దొరుకుతుంది అండ్
వెజిటేబుల్స్లో కూడా మనకి వైటమిన్ సి అన్నది అవైలబుల్గా ఉంటుంది. రిచ్ సోర్స్ వచ్చి సిట్రస్ ఫ్రూట్స్ అండి. సో మీకు సిట్రస్ ఫ్రూట్స్ అంటే తెలిసే ఉంటుంది. లెమన్, ఆరెంజ్, లైమ్ ఇవన్నీ సిట్రస్ ఫ్రూట్స్లోకి వస్తాయి. అండ్ అవే కాకుండా పైనాపిల్, గోవా, టమాటో, మిలాన్స్, గ్రీన్ పెప్పర్స్, రా క్యాబేజ్ ఇవన్నీ కూడా మనకి రిచ్ సోర్స్ అండి. వైటమిన్ సికి రిచ్ సోర్స్ ఇవన్నీ. అండ్ డ్రై లెగ్యూమ్స్ అండ్ సిరియల్స్ కూడా మనకి వాటిల్లో కూడా మనకి వైటమిన్ సి అన్నది అవైలబుల్గా ఉంటుంది. సో దీస్ ఆర్ ద ఫుడ్ సోర్సెస్ ఫర్ వైటమిన్ సి. సో నెక్స్ట్ వచ్చి ఫిజియలాజికల్ ఫంక్షన్స్. సో ఫిజియలాజికల్ ఫంక్షన్స్లో వైటమిన్ సి ఈజ్ నెసెసరీ ఫర్ వూండ్ హీలింగ్ ప్రాసెస్. వూండ్ హీలింగ్ ప్రాసెస్లో మనకి వైటమిన్ సి అనేది చాలా హెల్ప్ చేస్తుంది. అంటే ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, ఆ దెబ్బను మానడానికి అది చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇట్స్ ఏ వూండ్ హీలింగ్ ప్రాసెస్ అనమాట. అంటే ఏదైనా దెబ్బ తగిలిన తర్వాత అది క్యూర్ అవుతూ వస్తుంది కదా, దాన్నే వూండ్ హీలింగ్ ప్రాసెస్ అని అంటాము. సో ఆ ప్రాసెస్లో మనకి వైటమిన్ సి అనేది హెల్ప్ అవుతుంది. అండ్ నాట్ ఓన్లీ ఇన్ దట్, ఇట్ కెన్ ఆల్సో రిక్వైర్డ్ ఫర్ బోన్ ఫార్మేషన్. బోన్ ఫార్మేషన్లో కూడా మనకి వైటమిన్ సి అన్నది హెల్ప్ అవుతుంది. అలాగే వూండ్ హీలింగ్, బోన్ ఫార్మేషన్లో కాకుండా ఇట్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ డిఫరెంట్ మెటబాలిక్ ప్రాసెస్. కొన్ని మన బాడీలో జరిగే మెటబాలిక్ ప్రాసెస్లో కూడా ఇన్వాల్వ్ అవుతుంది. అవి ఏంటంటే ట్రిప్టోఫాన్ మెటబాలిజం, టైరోసిన్ మెటబాలిజం, ఫాలిక్ యాసిడ్ మెటబాలిజం అండ్ కొలెస్ట్రాల్ మెటబాలిజం. సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటబాలిజమ్స్ జరగడానికి, ఆ ప్రాసెస్లు జరగడానికి కూడా ఇందులో మనకి వైటమిన్ సి అన్నది ఇన్వాల్వ్ అవుతుంది. సో ఇట్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ఫార్మేషన్ ఆఫ్ నారెపినెఫ్రిన్. సో నారెపినెఫ్రిన్ కూడా ఫామ్ అవడానికి హెల్ప్ చేస్తుంది. సో నారెపినెఫ్రిన్ ఈజ్ ఏ హార్మోన్ అండి. ఇట్ ఈస్ ఏ న్యూరో ట్రాన్స్మిటర్ విచ్ కెన్ ట్రాన్స్ఫర్ కెమికల్ మెసెంజర్స్. సిగ్నల్స్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది అండి. ఇది ఒక న్యూరో ట్రాన్స్మిటర్ అనమాట. సో న్యూరో ట్రాన్స్మిటర్ కాబట్టి ఇదేంటి అంటే సిగ్నల్స్ని మనకి ట్రాన్స్మిషన్, బాడీలో నర్వ్స్ నుంచి సిగ్నల్స్ని ట్రాన్స్ఫర్ అనేది చేస్తుంది. సో దిస్ ఈజ్ ఏ హార్మోన్ అనమాట. సో అలా సిగ్నల్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ హార్మోన్ అన్నది, నారెపినెఫ్రిన్ హార్మోన్ అన్నది మనకి చాలా హెల్ప్ అవుతుంది. సో ఆ హార్మోన్ ఫార్మేషన్లో కూడా మనకి వైటమిన్ సి అన్నది హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో ఇట్ ఎన్హాన్సెస్ ద సింథసిస్ ఆఫ్ ఇమ్యునోగ్లోబులిన్స్. సో ఇమ్యునోగ్లోబులిన్స్ సింథసిస్ అవ్వడానికి కూడా మనకి వైటమిన్ సి అన్నది యూజ్ అవుతుందండి. సో ఇమ్యునోగ్లోబులిన్స్ ఆర్ నథింగ్ బట్ దీస్ ఆర్ ద సెల్స్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ విచ్ ఫంక్షన్స్ యాజ్ యాంటీబాడీస్. సో ఇవి ఇమ్యూన్ సిస్టంలో ఉండే సెల్స్ అండి. దీస్ యాక్ట్ యాజ్ అన్ యాంటీబాడీస్. మనకి బాడీలో డిఫెన్స్ మెకానిజం ఉంటుంది కదండి, యాంటీబాడీస్. సో యాంటీబాడీస్లో మనకి ఇమ్యునోగ్లోబులిన్స్ అన్నవి యాక్ట్ చేస్తాయి. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద డిఫెన్స్ మెకానిజం ఇన్ అవర్ బాడీ. సో ఇమ్యునోగ్లోబులిన్స్ అన్నవి ఏంటి అంటే మన బాడీ డెవలప్ చేసుకునే వన్ ఆఫ్ ద డిఫెన్స్ మెకానిజం అండి. సో అవి సింథసైజ్ అవ్వడానికి కూడా మనకి ఈ వైటమిన్ సి అన్నది హెల్ప్ చేస్తుంది అనమాట. సో దీస్ ఆర్ ద ఫిజియలాజికల్ ఫంక్షన్స్ ఆఫ్ వైటమిన్ సి. సో నెక్స్ట్ వచ్చి డెఫిషియన్సీ. సో వైటమిన్ సి అన్నది తక్కువ అయితే మనకి బాడీలో వచ్చే డెఫిషియన్సీ ఏంటి? సో యాజ్ వి ఆల్రెడీ డిస్కస్డ్ ఇన్ ద ఇంట్రడక్షన్, మనం ఆల్రెడీ ఇంట్రడక్షన్లో డిస్కస్ చేసుకున్నట్టు సివియర్ ఆస్కార్బిక్ డెఫిషియన్సీ కాజెస్ స్కర్వీ. సో స్కర్వీ అనే ఒక డిసీజ్ మనకి ఆస్కార్బిక్ యాసిడ్ డెఫిషియన్సీ వల్ల వస్తుందండి. సో వైటమిన్ సి అన్నది బాడీలో మనకి తక్కువ అయిపోతే దానివల్ల మనకి స్కర్వీ అనే డిసీజ్ వస్తుంది. సో దిస్ డిసీజ్ క్యాన్ బి క్యారెక్టరైజ్డ్ బై, సో దీన్ని ఎలా ఐడెంటిఫికేషన్ చేస్తాము, క్యారెక్టరైజ్ చేస్తాము అంటే బ్లీడింగ్ గమ్స్ నుంచి బ్లీడింగ్ వస్తుందండి. పళ్ళ పైన చిగుళ్ళు అంటారు కదా, సో దోస్ ఆర్ ద గమ్స్. వాటిని గమ్స్ అంటారు, చిగుళ్ళని గమ్స్ అంటారు. వాటి నుంచి బ్లీడింగ్ అనేది వస్తుంది. అండ్ పూర్ వూండ్ హీలింగ్. మనకి బాడీలో ఏదైనా దెబ్బ తగిలితే కనుక అది బాడీ దాన్ని తొందరగా క్యూర్ చేసుకోలేదండి. పూర్ వూండ్ హీలింగ్ అన్నది తొందరగా అవ్వదు, క్యూర్ అన్నది తొందరగా అవ్వదు. అండ్ లోసింగ్ టీత్, పళ్ళు అన్నవి ఊడిపోతూ ఉంటాయి. సో దట్ ఈస్ లాసింగ్ టీత్. అండ్ ఆల్సో ఇంటర్నల్ హెమరేజెస్. సో ఇంటర్నల్గా బ్లీడింగ్ అన్నది అవుతూ ఉంటుంది లోపల బాడీలో నర్వ్స్ కానీ సెల్స్ కానీ బరస్ట్ అయిపోయి మనకి ఇంటర్నల్ బ్లీడింగ్ అనేది జరుగుతుందన్నమాట. సో దీస్ ఆర్ ద డెఫిషియన్సీ ఆఫ్ వైటమిన్ సి అండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వైటమిన్ సి.
థ్యాంక్ యూ.